హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. సో ఫ్రెండ్స్, వాస్తు సార్ని అయితే తీసుకొని వచ్చి ఇంట్లో అంతా ఒకసారి చూపించాం కదండి. సో ఇప్పుడైతే వాళ్ళు చెప్పిన కొన్ని రెమెడీస్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, బీరువా ఇక్కడైతే ఇది చూడండి. యాక్చువల్గా బీరువా అయితే ఈ ప్లేస్లో ఉన్నిందనమాట, ఇక్కడ ఉన్నింది. సో బీరువా అయితే ఇక్కడ ఉన్నిందండి. వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ అయితే ఉండకూడదు అని చెప్పారనమాట. కాబట్టి మనం బీరువా పెట్టినప్పుడు ఇది డౌన్లోకి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా డౌన్లో బీరువా అనేది మనం మనీ పెట్టుకునే ప్లేస్ అయితే ఇంత డౌన్లో ఉండకూడదని చెప్పారు. కాబట్టి ఇవాళ అయితే మేము ఇక్కడ నుంచి బీరువా అయితే తీసేసామండి. సో ఇక్కడ నుంచి అయితే బీరువా తీసేసాము. ఫస్ట్ అయితే ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఈ గ్యాప్ ఫిల్ చేసుకుంటే ఏమవుతుందంటే బీరువా కొంచెం హైట్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ తగులుతుంది అనమాట. ఇక్కడ తగులుతుందని చెప్పి మేము లోపలికి డౌన్లోకి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసేస్తే హైట్ లేస్తుంది. కాబట్టి బీరువాని హైట్ కొంచెం తగ్గించుకునే ఇది చేయాలన్నమాట. సో బీరువాని హైట్ తగ్గించుకోవాలంటే దానికి కింద లెగ్స్ వస్తాయి కదా, అవైతే కట్ చేసేస్తే అప్పుడు సరిపోద్దని చెప్పి ఇవాళ మేము ఇక్కడ నుంచి బీరువా తీసేసి చూడండి ఇక్కడైతే పెట్టుకున్నామండి. సో ఇక్కడైతే పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ దీనికి హైట్ ఎక్కువగా ఉండింది అనమాట, చాలా హైట్ ఉండింది, ఇంత హైట్ వరకు ఉండింది. దీనికి లెగ్స్ అయితే కట్ చేపించేసాం ఈరోజు. కట్ చేపించేసి ఆ డౌన్ కవర్ చేసేసి ఈ బీరువా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే అది డౌన్లో ఉండదు. అలాగే ఆ గ్యాప్లో ఇది కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అని చెప్పి ఆ పని చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు లెగ్స్ కూడా కట్ చేసింది చూపిస్తాను చూడండి. ఇల్లుని రిపీటెడ్గా మార్చి సర్దుతూ ఉండాలంటే మాత్రం చాలా కష్టం అండి. సో ఇప్పుడు చూడండి ఎక్కడక్కడ మళ్ళీ యథాస్థితికి అయితే వచ్చేసాయి అనమాట. సో వీటిలన్నిటిని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక పనిని పదే చేస్తూ ఉంటే విసుగొస్తుంది, బాగా విసుగొచ్చేస్తుంది. కాకపోతే తప్పదు, కొన్నిసార్లు చేయాల్సిన పరిస్థితి వస్తే చేయక తప్పదనమాట. సో ప్రజెంట్ అయితే ఈ రూమ్లో ఈ చిన్న రెమెడీ చెప్పారు కాబట్టి ఇదైతే చేస్తున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చాలా కబోర్డ్స్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ గ్లాస్ అంతా ఫిట్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్లాస్ కూడా రిమూవ్ చేసేసాము వాషింగ్ మిషన్ దగ్గర. ఇంకా ఈ గ్లాస్ అంతా కూడా రిమూవ్ చేసేసాము. సో ఇక్కడ పెట్టిన ఈ ఐటమ్స్ అన్నీ కూడాను మళ్ళీ ఇంకా వేరే చోట్ల ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. సో అట్లాగా ఇల్లంతా కూడాను మొత్తం మళ్ళీ మెస్సీగా అయిపోయిందండి. సో అక్కడ రిమూవ్ చేసిన ఈ గ్లాసెస్ అన్నీ కూడాను ఇక్కడ ప్రస్తుతానికి ఇలాగా పెట్టామండి. చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట ఈ గ్లాసెస్ అన్నీ కూడాను. సో ఇంకా ఇక్కడైతే ప్రస్తుతానికి అలా పెట్టాము. నెక్స్ట్ ఆ బీరువాకి వచ్చిన లెగ్స్ అన్నమాట, ఇవి కట్ చేపించేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఉండిందనమాట. ఆ స్టోర్ రూమ్లో అయితే కొన్ని మాకు యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ పెట్టుకోండాము. సో ఆ స్టోర్ రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ స్టోర్ రూమ్ కూడా అంతా క్లీన్ చేసేసి దానిలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడాను నీట్గా తీసేసి బయట పెట్టేసాం అనమాట. ఈ స్టోర్ రూమ్లో ఇంకోండి చిన్న ఐటమ్స్ పెట్టుకొని ఉన్నామండి. ఇక్కడ వరకు దీంట్లో రూమ్ కోసం అని చెప్పి ఫిక్స్ చేసుకున్న గేట్ అనమాట. సో ఇంక అక్కడ గేట్ కూడా ఉండద్దు అని చెప్పి ఆ గేట్ కూడా ఇవాళ రిమూవ్ చేపించేసామండి. రూమ్లో ఉన్న కొన్ని ఐటమ్స్ అనమాట. ఇక్కడైతే ఈ స్టెప్స్ కింద బాత్రూమ్ అనేది అసలు ఉండకూడదని చెప్పారు. ఉండొచ్చు, అది కూడా 20%. ఎలా ఉండొచ్చు అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి గ్యాప్ చిన్న ఒక అంగుళం కానీ 1 ఇంచు 2 ఇంచెస్ కానీ అలా థర్మాకోల్ పెడితే మాత్రం థర్మాకోల్ పెట్టి ఉంచి ఇలా గ్యాప్ ఉంచితే వాస్తు కొంచెం పోతున్నారు. కానీ 20% మాత్రమే, అసలు ఉండకూడదు అనేది వాళ్ళు చెప్తున్నారండి. సో ఇదైతే పెద్ద మిస్టేకే మాకు మాత్రం అనేది. మా ఫ్రెండ్ ద్వారా వాడు కూడా కొత్తగా ఇల్లు కొన్నాడు అనమాట, వాడు చూపించుకున్నాడు. సార్ని కూడా పిలిచాను. సో వాస్తుని చాలా ఈజీగా తీసుకుంటారండి. ఇది మాత్రం నేను చెప్తున్నాను, నాకు జరిగిందండి. ఇలా బాత్రూమ్స్
స్టెప్స్ కింద కట్టిన వాళ్ళ ఇంట్లో ప్రతిదీ నేను ఎంక్వైరీ చేశానండి. ప్రతి ఇంట్లో దొంగతనం జరగడం కానీ, మనీ పోవడం కానీ ఇవన్నీ నేను దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకున్నాను. కొంచెం నాకు అవగాహన వచ్చిందనమాట. అప్పుడే నేను రైట్గా అక్కడ పగలగొట్టాలి, ఇటు సైడు ఇది ఈ వాల్ తీసేయాలంట. తర్వాత సెటింగ్ ఈ గోడ ఇక్కడ తీసేయాలి, ఇది ఇక్కడ తీసేయాలి. తీస్తే ఓపెన్ అయితే అప్పుడు వాస్తు కరెక్ట్గా ఉంటుందంట. మా ఇల్లంతా ఎలా అయిపోయిందో, ఇల్లు మొత్తం మళ్ళీ క్లమ్జీగా తయారైపోయిందనమాట. సో ఇంక ఇవంతా కూడా మళ్ళీ ఇంకా వీటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్లో ఉండాలన్నమాట. అక్కడ నుంచి బీరువా బయటికి తీయాలంటే అది చాలా, దాని లోపల మనం బట్టలన్నీ పెట్టేసి ఉంటాం కాబట్టి ఇంకా ఆ బట్టలన్నీ తీసేసి ఇదిగోండి ఈ బెడ్రూమ్లో ఇక్కడ అన్నీ కూడాను ఈ బెడ్ మీద పెట్టామన్నమాట ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి ఆ బీరువా ఖాళీ చేసి ఐటమ్స్ దాంట్లో ఉన్న శారీస్ అన్నీ కూడాను ఇక్కడ పెట్టుకున్నాం అనమాట ఈ రూమ్లో. మళ్ళీ ఇంకా ఆ బీరువాని నీట్గా సెట్ చేసేస్తే మళ్ళీ ఇవన్నీ కూడాను సర్దుకునే పని ఉంటుంది అనమాట. సో ఒకటి క్లీన్ చేయాలనుకుంటే ఇలాంటి పనులు బోలెడు పడిపోతాయి. ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ బీరువా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ అక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసాము, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయాలి. సో ఇట్లా అనమాట. చూసారు కదండి. సో ఆ వాస్తు ప్రకారం చేయాల్సిన కొన్ని చేంజెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. ఇవంతా కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇప్పుడైతే ఇవాళకి వీలైన కొన్ని పనులు అయితే చేసుకున్నాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఏదైనా సరే మన మైండ్లో ఒక్కసారి ఒక ఆలోచన వచ్చిందంటే ఏమో అది క్లియర్ చేసుకుంటే మన సిచ్యువేషన్స్ ఇంకా బాగుంటాయేమో, కొంచెం ఏదైనా మంచిగా జరుగుతాయేమో అని ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది కదా. మనం చేయగలిగే పనులు అయితే చేసేసుకుంటే పోతుంది కదా అనిపిస్తుంది. సో మేము కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నామండి. చిన్న కరెక్షన్సే కాబట్టి అది మనం చేసుకోగలం కాబట్టి అవి చేసుకుందామని అయితే అనుకుని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఏం లేదు, చిన్న కరెక్షన్స్ చెప్పారనమాట. చిన్న ఇవి మార్పులు చేసుకుంటే సరిపోద్దని చెప్పారు కాబట్టి అవైతే స్టార్ట్ చేస్తున్నాము. ఇక మీదట మొత్తం అంతా పాజిటివ్గా జరగాలని, పాజిటివ్గా ఉండాలని అయితే అనుకుంటున్నామండి. అంతా బాగుండాలి. ఇప్పటివరకు బాగాలేదని కాదు, కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్, అంటే ఎప్పుడు చూడని ఇలాగా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా. సో దానివల్ల మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిందండి. ఇంకా మీదట అలాంటివి ఏవీ లేకుండా హ్యాపీగా లైఫ్ అయితే జరిగిపోవాలని అయితే అనుకుంటున్నాము. సో మీరందరూ కూడా అలాగే జరగాలని బ్లెస్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మంది చూడడానికి రీచ్ అవుతుంది. సో మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు నమస్తే.